ఈ రేవంత్ రెడ్డితో ఎప్పుడు దిగినవే ఫోటో ఇది? ఆయన ముఖ్యమంత్రి కాకముందు మా కాజీపేట్ కుచురు భాష గారు మా పీఠాధిపతి గారి దగ్గరికి వచ్చింది. వస్తే ఇక నేను చేసి వేయాలి కదా, మేమంటే ఆడిబిడేట్లో అట్లా పట్టిలో వేసేవాళ్ళని 100 మంది 33 జిల్లాల ప్రెసిడెంట్ల అందరం వచ్చి, అయ్యా మీరు ముఖ్యమంత్రి అవుతారు, మాకు కూడా ఈ వస్తువు కావాలి. ఏది కావాలి? బండి రేపు బండి, రిక్షాను రిక్షా, ఆటో ఆటో, చిన్న మా బతికే చిన్నది. చిన్న వ్యక్తి చిన్న మాటే మాట్లాడతాడు, పెద్ద వ్యక్తి పెద్ద మాట మాట్లాడతాడు. మాకు ఇది చేయాలి అయ్యా, మాకు ఈ టీఆర్ఎస్ వాళ్ళు చేస్తారని అనేకమైన తిప్పుడు తిప్పిండు. అక్కడికి రమ్మన్నారు పోయినాం, ఇక్కడికి రమ్మన్నారు పోయినాం, హైదరాబాద్ రమ్మన్నారు పోయినాం. హైదరాబాద్ లో 3 సార్లు పోయినాం, ఎవరేం చేయాలి. వాళ్ళ పని గురించి వాళ్ళు చూపించుకునేటానికి వాళ్ళు ఏది మన ఫంక్షనాలు పెడతారో ఆ ఫంక్షన్ నిండు టోపీలు ఈపీలు కనిపించి తిరుగుడు. మళ్ళా వెళ్ళేసి ఏం చెప్పినావు కదా రేవంత్ రెడ్డి దండేదో వేసినట్టున్నావు. నేను మాల ఈ మాల ఏం మాల అంటే కుదురుగానే దీనంటే గురువుల దగ్గర ఉంటది, లేకుంటే ఫకీర్ల దగ్గర ఉంటుంది. నా యశంలో నేను ఇట్లా ఉండి ఆయనకి పోయి కలిసి వేసిన, అయ్యా ఇది వేస్తానా మీరు ముఖ్యమంత్రి అవుతాను అయ్యా, ముఖ్యమంత్రి అయ్యేదాకా ఒక మాట ముఖ్యమంత్రి అయినాక నా ముఖ్యమంత్రి మంది అన్నట్టు అనకుండి మా పక్కిల్లో చూడండి, మా గతి చూడండి, మమ్మల్ని పాడండి. మీ ఇంటికాడ ఉన్న ఆడిబిడ్డ ఎట్లను మేము అట్లుంటాము. మీ ఇంటికాడ ఉన్న ఆడిబిడ్డ దీవిస్తే ఎట్లా మీకు కలుగుతుంది, మేము పక్కిలను దీవిస్తే అట్లా కలుగుతుంది. మాకు కూడు గూడు గుడ్డ లేదు, ఎక్కడ పడితే ఇక్కడ గుడిసెలు ఎత్తానంటే వేసుకుంటాం. అలా పైకాల రోడ్డు లేదు, అయినా పర్వాలేదు బతుకుతాం. అలా ఏంటంటే బుద్ధాసేపు పండుకుంటే అయిపోయి తెల్లారిందంటే ఇక మన ఊర్లేనాయి, మా బతుకంతా ఊర్లేనాయి. పండ్ల మెట్టోడు పండ్లు, పొలం మెట్టోడు పొలము, అల్లం బఠానీలు ఏది కూడా అది రోడ్ల మీద పంచాడు. అయ్యా మాకు మాత్రం చూడాలి అన్న, చూడాలంటే రైట్ మీరు ముఖ్యమంత్రి అవుతాను, కానీ మీరు ముఖ్యమంత్రి అయినాక నేను ఎక్కడన్నా హైదరాబాద్ లో కానీ మీరు తను వస్తానంటే గాని కనిపించిన అనుకోని నాకు మాట్లాడితే చాలా సంతోషం. అందరికి అంటే మనవానికి ఇచ్చిళ్ళు అనే ఇది ఉంటుందా అని చెప్పినా గానీ నేను పోలే. నాకు కాంగ్రెస్ అంటే బాగా ఇష్టం ఉంటుంది కానీ నీకు? నాకు కాంగ్రెస్ అంటే బాగా కాదా, నా తల్లి కాంగ్రెస్, నా తండ్రి కాంగ్రెస్, నా తాత కాంగ్రెస్, ఈ గుడిసెలు ఇచ్చిన వాళ్ళు కూడా కాంగ్రెస్. కూడు గూడు గుడ్డలేని వాడు గుడిసేసుకుంటే కాంగ్రెస్ సభలలో కూడా పాటలు పాడతావా? కళాకారులు పాడుతా ఉంటే నేను కూడా పడతా. గద్దార్తో పాడలేదు. ఏం పాట ఒకసారి వాడు? గద్దార్తో పాడలేదా? ఒకసారి వాడు ఒక పాట. జూలు క్యారే నరా తుడలేందిరో దొరలై ఇప్పుడేందిరా, నాటు పెట్టింది మేము, కలుపు తీసింది మేము, కావలి బందది మేము, కుప్ప కొట్టింది మేము, నడమది ఇల్లేందిరో ఇప్పుడేందిరా, జాలి ఇంకోండే జూలు క్యారే. అది వాడిన మన 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 కాంగ్రెస్ మీటింగ్లు అయితే ఉంటే కూడా పాడినా నేను. ఎట్లా ఊరూరుపు ఇంటింటికి ఎలుగులాయనో నాకుండా ముల్లి, వాడు వాళ్ళకు నల్లాయనో నాకుండా ముల్లి, ఇంటింటి తిరిగినారు అమ్ముడగా పాడినారు, మీరు వచ్చిందంటేనో నాకుండా మురళి పానవంతా కలకల కలకల కలక ఆడుతుండేనో నాకుండా మురళి. మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు బాగుండాలి, మా సురేఖక్క బాగుండాలని పాటలు పాడుకుంటా బ్రహ్మాండం. ముస్లిం అంతా నవ్వుతాండుకుండా మురళి వచ్చిందని, తూర్పు పూట నవ్వుతాండుకుండా మురళి వచ్చిందని, మీ పాదాలకు వందనాలయ్యో నాకుండా మురళి. మీరు రాక ఎవరి చేతులను ఇచ్చి మీరు పోతుంది, మేము మళ్ళీ అదే రోడ్ల మీద వచ్చి అంటే దేవుని దయాలన్నా అప్పుడు దిగిన ఫోటోలు. ఇప్పుడు ఎలాగో మంత్రి గారు అయిపోయింది, మంత్రి అయినాక కూడా అంతే, నాకు సీటు మంత్రి గారి కూడా అంతే.
ఇప్పుడు పోతే ఇది అట్లా ఏం లేదు. అది అంటే అట్లా అనట్లేదు, అప్పుడు దిగిన ఫోటో ఇప్పుడు మంత్రి అయినట్టు. అప్పుడు మొత్తం దిగి ఇది ఏమో ఈద్ ముబారక్ ఈద్ ఎలా దిగిన ఇక ఇది ఏంటి ఉండమూరి సారు వీళ్ళకి తెచ్చిండు ఈ కోయళ్ళకు తెచ్చిండు మన అక్కడ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వస్తారా. అయితే ఈ అంటర్ రోడ్ మీద మీటింగ్ పెట్టిండు పెద్దది. పెట్టినప్పుడు నేను పోయినా పోయి ఉగానే తీసుకున్నా. నేను తీసుకొని నేనుగా పెట్టుకొని నేనుగా నాకేం లేచిన వాళ్ళ లెక్కనే ఉంటా. పొలిటికల్ లీడర్ లెక్క ఎత్తావా? అప్పుడు టిఆర్ఎస్ ఉన్నారా? అప్పుడు టిఆర్ఎస్ లో ఉంది సార్ ఉండే. ఉండమూరి సారే ఉండే. ఉండమూరి సార్ కు కేసీఆర్ గారు పిలిపించుకొని మీరైతేనే బాగుంటుంది లేకుంటే ఎవరి తరం కాదని చెప్పి ఆయన పిలిపించుకొని రప్పించుకొని చెప్పి నచ్చజెప్పి ఇక్కడ సీట్ ఇచ్చింది. గెలిచింది. ఫకీర్ వాళ్ళది ఏం పాటలు ఉంటాయి నార్మల్ గా? అల్లాహేనవు బాలల గండం తొలగాలే అల్లాహేనవు లేవండమ్మ లేసడి అల్లాహేనవు గంగాధౌడి షటావతి లాహేనవు నెత్తి మీద కుంగు వేసి లాహేనవు ఇంటి పెదల పేరు తలిసి లాహేనవు అత్తమామ పేరు తలిసి లాహేనవు గంగాధౌడి షటావతి లాహేనవు షాటా నిండా సిగ్నం పోసి లాహేనవు బాయిలెల్లే తల్లుల్లారా లాహేనవు మీ గండం కావాలి లాహేనవు పిల్లల గండంతులు కావాలి లాహేనవు వాడా గండంతులు కావాలి లాహేనవు గురువు గండంతులు కావాలి లాహేనవు మీరు మేము చల్లగా ఉంటే లాహేనవు పిల్లలందరూ చల్లగా ఉంటే లాహేనవు ముందు వరకు మళ్ళొస్తాను. సంవత్సరానికి ఒక్కసారి కదా వాడుకుంటూ ఇక జెండా కళ పెడితే తప్పుడు పాడిన. ఇక ఖవాలి అంటే దర్గాలు ఉంటాయి కదా, ఆ దర్గాల కనపడదు. ఓకే, దర్గా లోపల ధోల్ ఉంటది, హార్మోని ఉంటది, ఇద్దరు ముగ్గురు ఇంకా సోగనిచ్చేటోళ్ళు ఉంటారు. హమీ తో లూటు లియా మిల్కే ఉసుల్ వాలోనే కలి కలి బాలోనే గొరె గొరె గాలోనే హమీ తో లూటు లియా మిల్కే ఉసుల్ వాలోనే कली कली बालों में गोरे गोरे गालों में ये जमीन कभी होगी कभी ख्यालों में मैली नहीं होगी जमीन इस बहारों में हमें तो लूट लिया मिलके उसन वालों ने कली कली बालों में गोरे गोरे गालों ने. ఇది ముస్లిమ్స్. ఇక హిందూ మా అక్కలు చెల్లెలు అందరూ ఉంటారు కదా, చిన్న చిన్న చిన్నులు వాళ్ళు వీళ్ళు ఆడేటప్పుడు పాడేటప్పుడు ఆడు అని మీ అట్లా తొలివాళ్ళని అనేసి మాట దుఃఖితుని దురుగన్నా మూట కొట్టే మొగులన్నా అమాలికవునన్నా డ్రైవర్ వల్లన్నా ఎన్నాళ్ళకిదే కష్టం మాదన్నా నిత్యవాడా రిక్షవాడా. ఇది ఈ వీళ్ళున్నప్పుడు ఇది వాటర్. చిన్నప్పటి నుంచే పాటలు, చిన్నప్పటి నుంచే కళ అనేది వాస్తవంగా ఒకరి దగ్గర నుంచి రాదే. అది మీ టాలెంట్ నీకుంటేనే అది కళ అనేది వస్తే తప్ప ఒకరి దగ్గర నుంచి రాదు. అది ఈ లేడీస్ పాటలు కూడా వాడతావా? పలారం పట్టుకుంటూ పలారం ఇది ఏంటిది బొట్టమ్మ పండుగ, దసరా పండుగ, అది బతుకమ్మ పండుగ రాదా? శ్రీలక్ష్మి శ్రీమహిమలు గౌరమ్మ చిత్రమైనమ్మ గౌరమ్మ పట్టాన పంతులు దూరాల దూరు ఒక్కసారి ఎగుమండే గౌరమ్మ సజామ పళ్ళు గౌరమ్మ కాపులు నాకిచ్చనే గౌరమ్మ వాళ్ళ నాకిచ్చనే గౌరమ్మ అద్దు లేదన్నారు పూలల్లా పెట్టినము రాజన్న రామ పండే గౌరమ్మ శ్రీరామ సీమ పండే గౌరమ్మ. ఇవి కూడా వాళ్ళళ్ళు వాడుకునే గౌరమ్మ పాటలు, బతుకమ్మ పాటలు బతుకమ్మ ఉయ్యాలో రావణే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రావణే శ్రీరామ ఉయ్యాలో అర్జన రామ ఉయ్యాలో అర్జనొక్క రామ ఉయ్యాలో. ఇక దేవుడు మనకు కృషి పెట్టిండు, దేవుడు ఇచ్చిండు, బస్ భగవంతుని దయ, మీ అందరి దయ.
ఈ విప్లవ సాంగ్స్ అన్నల పాటలు ఏమైనా వాడతావా? బండెంక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండి నైజాము సర్కారోడా తాసీలు పెంచినవురో నైజాము సర్కారోడా చుట్టుముట్టు సూర్యపేట గొండ దాని పక్కన గోల్కొండ కిలా కింద కోరి కడతాం కొడుకో నైజాము సర్కారోడా తాసీలు పెంచినవురో నైజాము సర్కారోడా అది కూడా వీళ్ళు వాడు అంటే వీళ్ళు వాళ్ళు వాడు అంటే వాళ్ళు ఇక వాళ్ళని చెప్పారంటే గుజిమల్లె పువ్వా ఊరుకొచ్చిన మీరు లేవారే గుజిమల్లె పువ్వా ఊరుకొచ్చిన మీరు లేవారే గుజిమల్లె పువ్వా ఇంతన్నం పెట్టి దీవించి మీరు సగా పండో బాగా పండో మీతోనే ఉంటాము మీ బాధలన్నీ వింటాము రైతులతోనే ఉంటాము మేము రైతుల బాధలే వింటాము గుజిమల్లె పువ్వా ఊరుకొచ్చిన వీరు లేవరే గుజిమల్లె పువ్వా ఇంతన్నం పెట్టి దీవించి మీరు సాగా పంపండో తల్లి రైతులతోనే ఉంటాము మేము రైతుల బాధలు వింటాము ఆకులల్లా ఉంటాము ఆకులన్నీ తింటాము మడుగులల్లా నీళ్లు తీసి నీళ్లు దొరకకుంటే ఆ నీళ్ళైనా తాగుతాము ఎందుకు మీ గురించి మేము ఇప్పలేము కాబట్టి మీ గురించి మొత్తం అంటే వారికి పళ్ళు ఉక్కుతాము మారేడుగా తింటాం కదా గుజిమల్లె పువ్వా మారేడుగాయలు తినుకుంటాను పూట గడిపిన రోజులున్నాయి గుజిమల్లె పువ్వా అనేకమైన అడవిలో నా గుజిమల్లె పువ్వా పాములల్లా పండుకుంటానే నా గుజిమల్లె పువ్వా పెద్ద పుల్లల్లా గుడ్డెరువులల్లా పెద్ద పుల్లల్లా సాగుతం చేసి పోనా పో అని వారికి ఏమనుకుంటా పంపుతాం కాదు చెల్లెల్లారా అక్కల్లారా గుజిమల్లె పువ్వా వీళ్ళకందరి పంపి మీ గురించి మేము ఉంటాము మీ దీవెన మాకు ఉండాలి చెల్లెల్లారా. ఒకప్పుడు అంటే మొగిలిచెర్ల కావచ్చు, ఏటూరు నాగారం కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, ఈ ప్రాంతం అంతా నక్సల్స్ బరి ఎక్కువగా ఉన్న ప్రాంతం కదా కాక? బాగుంది. నేను చిన్నప్పుడు నేను చాలా మంది చూస్తాను. మీ గట్టి చిన్నప్పుడు చాలా మందిని చూసిన గట్టు గోరే గట్టు జగ్గలు వచ్చేంత మంది ఊరుకు మాత్రం 4, 5, 10 మంది 20 మంది వాళ్ళు ఏడికి వచ్చిన సభ పెట్టేది, పాటలు గత్యాల సభ పెట్టేది. జన కరి జనారే జనకు జనారే జన కరి జనారే జనకు జనారే వాళ్ళకంతా సమంచేది. వాళ్ళకు ఆ రాత్రికి వాళ్ళు సభ పెడితే పాపం పోలీసులు రాక పెడతాం. అసలు విషయం ఏమిటంటే సభ పెడతారంటే పోలీసులు రాక ప్రజల కోసం ఇప్పుడు మొత్తం కూలింగ్ అయిపోతుంది. కూలింగ్ చేసినారు. కూలింగ్ ఎవడ కనిపిస్తాడా కాలువాడి మీ వెనుక మేమున్నాం, ఎన్ని దళాలు కావాలంటే పంపుతాం, ఎన్ని బలాలు కావాలంటే పంపుతాం, ఎంత మందు కావాలంటే పంపుతాం, ఎన్ని తుపాకులు కావాలంటే పంపుతాం, ఎన్ని పిల్లలు కావాలంటే పంపుతాం. చలో అంటే అది అసలే పోదు అంటున్నాం. అసలు పోదు. కొద్దిగా మిగిలి ఉంటాయి. ఇప్పుడు ఏదన్నా మనం ఒక ఎద్దు చచ్చిపోతుంది, ఒక ఆవు చచ్చిపోతుంది, ఒక మేక చచ్చిపోతుంది, దాని ఆఖరికి దాని పేగులన్నా ఉంటాయి. అన్ని పిట్టలేరుక తింటాయి, కుక్కలేరుక తింటాయి, నక్కలేరుక తింటాయి, అనేక తింటాయి. ఆఖరికి చెదలు పట్టినాకనైనా ఆ చెదలన్నా ఉంటుందా? అట్లని పూర్తిగా మూసేస్తే మోసిపోదు. భగవంతుని ఉండాలి. ప్రతి ఒక్క దానికి భగవంతుని ఉండాలి. ఆయన మూసేస్తా అంటే 1 నిమిషం, ఉంచుతా అంటే 1 నిమిషం. ఆయన మనం ముట్టక ముందు 50 సంవత్సరాల ముందే మన అదృష్టం రాసి ఫలానప్పుడు గిదైతావు, ఫలానప్పుడు గిదైతావు, ఫలానప్పుడు గిదైతావు, ఫలానప్పుడు గిదైతావు, ఫలానప్పుడు గిదైతావు. అంతేందుకు బాబు, ఇప్పుడు మనం ఒక ట్రాక్టర్ నిండా మా ఇంటికి ఆగున్నాం. అందులో ఎంత లుక్సాన్ అవుతుంది మనకు తెలుసా? అది ఎంత లాభం అవుతుంది మనకు తెలుసా? తెలియదు. తెలితే ఆగుతాం? నాకు ఇంత వస్తుంది లాభం, అయితే అది 6 వస్తువులు భగవంతుని దగ్గర దాచి పెట్టుకున్నాడు.
సావు ఎప్పుడొస్తా తెలియదు, పెద్ద ఎప్పుడైతే తెలియదు, అడక తింటాం ఎప్పుడు తెలియదు, ఉన్నది మొత్తం ఊడ్చిపోతుంది తెలియదు, ఇట్లా నాలుక ఇల్లు కట్టుకుంటాడో తెలియదు. భగవంతుని దగ్గర ఆ భగవంతుడు మనకందరికి, మా తీన్మార్ వల్లలకు, వారి పిల్లలకు, విలేకరులకు, ఇంతమంది రాత్రి అనక పగలనక ఎండనక నీళ్ళనక నిప్పనక చిన్న మీటింగ్ అవుతుందంటే అక్కడ పోయి వాళ్ళ మాటలను వేసి, వాళ్ళ మాటలను తీసి, వాళ్ళ మాటలను రాసి, వాళ్ళ పద్ధతి రాసి ఉంచేటోళ్ళ పిల్లలు కూడా బాగుండాలనే దేవునితో ప్రార్థన. పోలీస్ రాత్రి అనక పగలనక తల్లి జావని పిల్ల జావని ఎండల ఒక్కొక్క పోలీస్ అనేది చూస్తే ఈ పైజామా పుంట పైంట్ పుంట తెల్లగా చున్నం ఎండల నిలబడి సారత్తాను సార్ వచ్చేది సార్ చెప్పిందేమో 11 గంటలకు, సార్ వచ్చేదేమో 3 గంటలకు. అదే ఉప్పనక నీళ్ళనక నిప్పనక మంచి అనక చెడనక ఏదన్నా అలవాటునో గాని ఇది గాని ఏదనకుండా అంటే అట్లా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా బాగుండాలి, వాళ్ళ పిల్లలు కూడా బాగుండాలి. ఎందుకంటే మన గురించి రక్షణ చేస్తున్నారు. ఇప్పుడు నార్మల్ గా కొండ మురళి దగ్గరికి, సురేఖ దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి పోతా ఉంటాయి కదా, ఇది ఏమన్నా పాట పాడమంటాడా? పాడమంటాడు నాకు నా మీద పాడు, ఒక పాట ఏదైనా పాడమంటే పాడతా. ఏం పాట పాడినావు అప్పుడు? నేను మొన్న పోయినప్పుడు పాడినా, తూర్పు కోటన్నము తాండి కొండ మురళి వచ్చిందని, కొండ మురళి వచ్చిందని నా కొండ మురళి మడి బజార్ ముస్లింస్ అంతా నవ్వుతాను పండుగంతా చేస్తున్నారు. ఎవరు వచ్చిందని వచ్చిందట. మా బాధలన్నీ పోవాలంటే నా కొండ మురళి ఇంటింటికి నల్లాయను, నా కొండ మురళి వాళ్ళకు నల్లాయను, నా కొండ మురళి ఊరంతా రోడ్లు, ఊరంతా లైట్లు, మీ పాదాలకు వందనాలయ్యో నా కొండ మురళి అని పాడినా. శభాష్, మంచిగా ఉంటారా? మంచి దిల్దార్ ఇంత మహిళ లేని వ్యక్తి ఎవరైనా పని చేయలేని బిడ్డరాని పని చేసి, ఓ బిడ్డ పో, మీ నాన్న చేయకుంటే బిడ్డ నేను చేస్తాను, మీరు నాకు చేయలేదు తెలుసు, పని పడ్డది బిడ్డ చేస్తా, నేను చేస్తా. మంచి మనసున్న వ్యక్తి అంటే ఇక నా జీవితంలో దొరికింది. కానీ నేను పురుషోత్తరాసాత్తు ఉన్నా, ఒక గుంట భూమి తెలియదు, ఒక గజం ముర్క తెలియదు, 15 సంవత్సరం చారన్నతో ఉన్నా, ఒక గుంట భూమి తెలియదు, ఒక జగది 5 బిడ్డలు ఈ తుమ్మలకుంట. అప్పుడు ఎన్టీ రామారావు పిల్లల్ని వేసుకున్నాం, మొత్తం జంగలే మళ్ళీ వేసుకున్న తర్వాత ఎన్టీ రామారావు పట్టాలు ఇచ్చి ఈ భూమి ఎవరు. కానీ గుండమురి సార్ దగ్గరికి పోతేనే సార్ దగ్గర అయ్యా ప్రార్థనై వస్తున్నానమ్ము నా కన్నా తల్లి అమ్మల్లారా కల్లా అయ్యా కొన్నారు ఇటా 5,000 ఎటు పోతాను అయ్యా, నేను బిగిరి పోతాను, తీసుకురా పిల్లలకి ఇట్లా తినిపించుకోదాను. అయ్యా పండ్లు తెచ్చిన ఇట్లా ఒక 5,000 సార్ కొండ మురళి హై కభీ డర్తా నహీ, గుట్టలన్నీ వచ్చినా గట్టులన్నీ వచ్చినా, తుపాకులు వచ్చినా డకార్లు వచ్చినా, పారకట్టెలు వచ్చినా గొడ్డలు వచ్చినా, భయపడని కొండ మురళి నువ్వేనయ్యో నా కొండ మురళి అంటానే ఖుష్ చేసి. కొండ సురేఖ ఎట్లుంటది? కొండ సురేఖ అక్కేనా అయ్యా, అక్క నమస్తే అంటే నమస్తే, ఏ పని కూడా నాకు సార్ మురళి అంతే బస్ అక్క అంటే నమస్తే అని నవ్వుకుంటా పోతుంది. ఈద్గల కూడా నమస్తే అక్క నమస్తే. మాకు సారు అంటే ఇక పానం. ఈ రోజు నువ్వు చెప్పు లేకుండా నడుచుకుంటారా అంటే పోతాను. ఫకీరుల దగ్గర మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఫకీరులు ఉన్నారు కదా, కనీసం ఒక సర్పంచ్ అయినా ఎవరైనా? అరే మాకు గాలి కూడా ఇవ్వాలని. హుజరాబాద్ లో ఎన్నికలు అవుతాయి, హుజరాబాద్ లో నేను అక్కడ 80 ఇళ్ళున్నాయ్యా హుజరాబాద్ లో జమ్మికుంటా కలిస్తే మా పక్కన లేదన్నా. ఏం మాట్లాడతారు
గక్కడ వాళ్ళ కట్టుకొని అల్లాయనో అంటారు, లేకపోతే దాన్ని పట్టుకుంటారు, లేకపోతే చిమట పట్టుకుంటారు, చిమట పట్టి జమ్మ జమ్మ అంటారు. మీరు మీకు ఎక్కడ గన్నీళ్ళు ఉన్నాయిరా అన్నాడు. ఆగు నేను సర్వే చేపిస్తా అని మొత్తం సలీం జిమ్లా ఆవడం ఉంటుంది వాళ్ళ ఊరు, సలీం, నేను ఇంకా మిగతా వ్యక్తులు, అరే మనం అంటే ఏమిటి, మన అస్తిత్వం ఏమిటి, మనం కనిపించాలి. ఎందుకంటే బుడుగ వాళ్ళకు ఉన్నది, బుక్క వాళ్ళకు ఉన్నది, కుమ్మర వాళ్ళకు ఉన్నది, మంగళోళ్ళకు ఉన్నది, సాకరోళ్ళకు ఉన్నది, చంబారోళ్ళకు ఉన్నది, ఎలువోళ్ళకు ఉన్నది, కాపోళ్ళకు ఉన్నది, దండోళ్ళకు ఉన్నది, సంబరోళ్ళకు ఉన్నది, మంగళోళ్ళకు ఉన్నది, ఆఖరుకు ఇట్లా ఏం లేని చిన్న జాతిలో కూడా ఉన్నది, సంచార జాతులకు ఉన్నది. బాగా పక్కిరులో అని మొత్తం 33 జిల్లాలు సర్వే చేపించి సర్వే రిపోర్ట్ పట్టుకొని ఈ తెలంగాణ కాడికి పోతే ఎంతమంది ఉన్నారే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో? 7 లక్షల చిల్లర ఉన్నారు. 7 లక్షల చిల్లర, 33 జిల్లాలు. అది రిపోర్ట్, అది రాసింది ఉన్నది, సర్వే చేసి నీ ఇష్టం వచ్చిన ఆధార్ కార్డు తీసుకుని నీ ఇష్టం వచ్చిన నంబర్ అందరు ఇట్లా నువ్వు ఫోన్ చేసి అడుగున్నాను నాకన్న వ్యక్తికి, నీ ఇష్టం వచ్చిన నంబర్ ఫోన్ చేయి, బాబు నీ లేవు, ఎక్కడ ఉన్నావు, ఏ కులానికి చెందినవు, నువ్వు ఏం పని చేస్తావు అని అడుగున్నాను. మేము స్వచ్ఛమైన మాట, స్వచ్ఛమైన నీతిపరులు, స్వచ్ఛమైన ఆడుకొని తిన్నా పర్వాలేదు, కానీ మేము అబద్ధం చెప్పాం సార్. మోసం చేస్తే చచ్చిపోయేటప్పుడు ప్రాణం చక్కగా పోదు. ఇదేమన్నా దాసి పెట్టు అని ఇప్పుడు తెచ్చిచ్చారు అనుకోని మీరు, అరేమో దాసి పెట్టుకున్నారని అలా కొంత తీసుకోవద్దు. చాలా పాపం పైసలు ఎక్కువ పెట్టుకొని ఇస్తారు కొందరు, ఆ పైసలు లెక్క పెట్టుకుంటా లెక్క ఉంటావు 500 నోట్ జేబులో పెట్టుకోవద్దు. చాలా పాపం తినబోతే తిండి ఉంటుంది. మన ఇంటికి చుట్టాలు వచ్చింది అనుకోండి, మన దగ్గర లేని ఉన్నది ఏది ఉన్నా కలిగి పెట్టాలి, సంతోష పెట్టాలి, సంతోషపెట్టి పంపాలి. అరే లేదు కదా అనుకో, అరే నీ 10 రూపాయల నోటు ఉన్నది కదా వీడు అడుగుతాను ఇట్లా అనుకోవద్దు. నీకు 10 నోట్ ఇస్తే 10 లక్షలు, 10,000, 10 వందలు వస్తాయి చెప్పు. ఆయన ఇచ్చేటాయన ప్రతి ఒక్కరికి సాది, ప్రతి ఒక్కరికి ఏ టైంలో ఎప్పుడు ఏ టైంలో ఎట్లా ఉంచాలి అనేది ఆయనే ఉన్నాడు మనకు. అందరికి ఒకటే భగవంతుడు. ఇక మనం ఇష్ట ప్రకారంగా సమ్మక్క, సారక్క, పూషవ, ఎవరో ఇష్టం. చివరికి నీకు ఒక నచ్చిన పాటతో ముగిద్దామే. నీకు ఏ పాట అంటే ఇష్టం? అది తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, నీకు నచ్చిన పాట. నిన్నటి దాకా మొన్నటి దాకా నేనున్నానని నీకేం కాదని, సర్వే వెన్నెల సారే రంగుల నేనున్నానని నీకేం కాదని, పారే వాగుల నడిచిన గాని ఏ నిండల నడిచిన గాని, అడిగి బట్టి అడిగిలల్ల నువ్వు నడిచిన గాని నీకేం కాదని నేనున్నానని. అనేకమైన నిప్పులలో ప్రేమ మొత్తం అంటే ఇప్పుడు 16-17 సంవత్సరాల పోరాళ్ళు నేనున్నానని అట్లా ఇది కాకతో అంటే వాస్తవంగా నాకు బీసీ మీటింగ్ అప్పుడు పరిచయం అంటే చాలా ఇష్టపడతా. రోజుకు ఒకసారి అయినా తలుచుకుంటా కాక నేను. అంత టాలెంట్, ఎందుకంటే ఇటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళను ఇంకా గవర్నమెంట్ ప్రోత్సహించి కొంచెం అమౌంట్ లాగా ఇచ్చేస్తే, ఉపాధి కల్పిస్తే, ఫకీర్ సంఘం నుంచి కాక కూడా గవర్నమెంట్ కి చేదోడు వాదోడుగా ఉండే ఆస్కారం ఉంటది. ఇటువంటి మల్టీ టాలెంటెడ్ కళాకారులు, మరి ఒక ఫోక్ సింగర్స్ ఉంటారు, సినిమా సింగర్స్ ఉంటారు, అన్ని సింగర్స్ ఉంటారు, కానీ అన్ని కళ వస్తే మా ఫకీరుద్దీన్ కాక కనిపిస్తా ఉంటాడు. అందుగురించి అటోనగర్, వరంగల్ దాకా ఇంటి స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, ఏంది పరిస్థితి, ఫకీర్ వాళ్ళు ఎంతమంది, ఏంది అనేది కాకతో ముచ్చటిద్దామని హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఇది థ్యాంక్ యూ కాకా శనార్థి. మీరు ఇంత దూరం వచ్చినందుకు భగవంతుడు మీకు, మాకు, మీకు కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన ప్రజా వాయిస్ పేరు. ఓకే,
ఆ ఛానల్ బాగా నడవాలని, ఆ భగవంతుడు మనకు చల్లని చూడాలని, మన ఊర్లు, మన పల్లెలలో ఉన్నటువంటి మా అక్కలు, మా చెల్లెలు, మా తమ్ములు, మా నాన్నలు, మా తాతలు కూడా మా మీద వాళ్ళ దీవెన ఉండాలని, భగవంతుడి ఫస్ట్ ఉండాలని. బిస్మిల్లాహిర్ రహమాన్. ఇది ఓవరాల్ గా చూస్తూనే ఉండండి ప్రజా వాయిస్ విత్ ఫక్రుద్దీన్ కాకాతో, ఆటో నగర్, వరంగల్ నుంచి. కెమెరామెన్